అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ఒక చాలా చాలా స్పెషల్ స్నాక్ రెసిపీస్ షేర్ చేయబోతున్నాను. ఇంట్లోనే సులభంగా, రుచిగా అందరూ ఇష్టపడే చికెన్ పకోడా చేసుకుందామా? చికెన్‌ని తీసుకొని వాష్ చేయండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులో ఒక నిమ్మకాయ రసం, పసుపు, ఉప్పు తగినంత వేసి బాగా మసాజ్ చేయండి. ఇలా 2 నిమిషాలు మసాజ్ చేస్తే చికెన్ మృదువుగా అవుతుంది. తర్వాత వేసే మసాలాలు లోపలికి బాగా పట్టుకొని ఫ్లేవర్ మరింత రిచ్‌గా వస్తుంది. ఇలా చికెన్‌ని బాగా కలిపిన తర్వాత స్పైసెస్ యాడ్ చేద్దాం. 4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, 2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టీ స్పూన్ గరం మసాలా, 4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత చికెన్ని బాగా మిక్స్ చేయండి. మసాలా ఫుల్ కోట్ అయ్యేలా బ్లెండ్ అయితే ఫైనల్ టేస్ట్ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్, రైస్ ఫ్లోర్ 2 టీ స్పూన్, బేసన్ 4 టీ స్పూన్స్ వేసి బాగా కలపండి. ఇది అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో 4 గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వీలైతే ఓవర్ నైట్ కూడా పెట్టేస్తే చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో చికెన్ పకోడా పీసులు ఒక్కొక్కటి వేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేయండి. పీసులు పఫ్ అవుతూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చి బయట క్రిస్పీగా కనిపించేంత వరకు ఉంచండి. అలా పర్ఫెక్ట్లీ క్రిస్పీ అయ్యాక తీసేయండి. అంతే, హాట్ సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ చాలా మోటివేషన్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.